హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. కొన్నాళ్ళుగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మయోసిటిస్ తో బాధపడుతున్న సమంత దీని నుంచి బయటపడేందుకు అనేక రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేస్తుంది. ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపెంచర్, టిబెటియన్ మెడిసిన్ ఇలా అన్ని కూడా ప్రయత్నించింది. ఆ పరిస్థితి నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందింది. అయితే ముందుగా ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకున్న తనలాగే అందరూ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టలేరు కదా అని తను ఈ పొజిషన్ లో ఉండడం దేవుడికి ఇచ్చిన వరం అనేసి భావించింది. ఇలా బాధపడుతున్న వారికి ట్రీట్మెంట్ పరంగా ఏదైతే బాగుంటుందో గైడ్ చేసేందుకు తను ఫాలో అయిన థెరపీలన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ గురించి చెప్పుకొచ్చింది. అయితే దీనిపై రియాక్ట్ అయిన ఒక డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైల్లో పెట్టాలని రాసుకొచ్చాడు. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చేసాడు అనుకోండి. దీంతో స్పందించిన ఆమె పెద్ద నోట్ అయితే షేర్ చేసింది. తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది. ఆయన పేరు కూడా గర్వంగా స్టోరీస్ లో పెట్టేసింది. తనకు వార్నింగ్ ఇచ్చిన వైద్యుడు తన డాక్టర్ తో డిబేట్ కు వచ్చి ఉంటే గొప్పగా ఉండేది, కానీ ఇలాంటి మెసేజ్ తో చీప్ అయిపోయాడని ఇండైరెక్ట్ గా చెప్పింది. తన ఉద్దేశం ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కానీ చెడు ఆలోచన అస్సలు లేదని చెప్పుకొచ్చింది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు కొందరు తనను సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇలాంటి ట్రీట్మెంట్స్ ఆఫర్ చేసేందుకు తను డాక్టర్ కాదని, అయినా తనకు వర్క్ చేసిన మెడిసిన్ ఇతరులకు కూడా వర్క్ చేస్తుందనే గ్యారంటీ లేదు కదా అంటున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.